భారతీయ రైల్వేకు డిమాండ్ ఎక్కువ. నిత్యం ఎంతో మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. కొన్ని రైలు సర్వీసులకైతే రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. కనీసం నిలబడే చోటు కూడా ఉండదు. ఇక హాయిగా ప్రయాణం చేయాలనుకుంటే మాత్రం టికెట్లను నెలల ముందే రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇండియన్ రైల్వేస్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రాజెక్ట్ వందే భారత్. ఈ ట్రైన్లు అత్యంత వేగంతో ప్రయాణిస్తాయి. ప్రయాణికులను గమ్యస్థానాలకు త్వరగా చేరుస్తాయి. అంతేకాదు, వందే భారత్ రైళ్లలో సదుపాయాలు ఓ రేంజ్లో ఉంటాయి. విమానంలో తరహా సదుపాయాలను కల్పిస్తున్నారు. టికెట్ల ధరలు కూడా భారీగానే ఉంటాయి. ఇది వేరే విషయం. ఈ వందే భారత్ ట్రైన్లలో ఇప్పటి వరకు స్లీపర్ కోచ్లు లేవు. ఇప్పుడు కేంద్రం స్లీపర్ ట్రైన్లను కూడా అందుబాటులోకి తెస్తోంది. వందే భారత్ స్లీపర్ ట్రైన్లను తెస్తామని గతంలోనే రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వం చెప్పాయి. ఇప్పటికే స్లీపర్ ట్రైన్ను సిద్ధం చేశారని తెలుస్తోంది. త్వరలోనే పట్టాలెక్కబోతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం వందే భారత్ రైళ్లలో చైర్ కార్ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు స్లీపర్ క్లాసులను కూడా తీసుకొచ్చి ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన జర్నీని అందించేందుకు కృషి చేస్తున్నారు. స్లీపర్ ట్రైన్ మరో 2 నెలల్లో అంటే ఆగస్టు 15 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయని ఇండియన్ రైల్వే అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మొట్టమొదటి స్లీపర్ వందే భారత్ ట్రైన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని సమాచారం. ఇటీవలే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్లీపర్ వందే భారత్ రైలు పనులను పర్యవేక్షించేందుకు బెంగళూరు వెళ్లారు. వందే భారత్ స్లీపర్ రైలు తయారీ చివరి దశలో ఉందని ఆయన అప్పుడే చెప్పారు. దాంతో అతి త్వరలోనే స్లీపర్ వందే భారత్ పట్టాలేకపోతోందని అర్థమవుతోంది. దేశంలో మొట్టమొదటి స్లీపర్ వందే భారత్ రైలు ఢిల్లీ, ముంబై మధ్య నడుస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించడం ద్వారా ప్రయాణికులకు మేలు జరుగుతుందని అధికారులు అంటున్నారు. అయితే ఈ స్లీపర్ క్లాస్లో మొత్తం 16 బోగీలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. 10 బోగీలు థర్డ్ ఏసీకి, 4 బోగీలు సెకండ్ ఏసీకి, 1 బోగీ ఫస్ట్ ఏసీకి కేటాయిస్తున్నారని సమాచారం. ఇక మరో 2 బోగీలు లగేజ్ కోసం అందుబాటులో ఉంచుతున్నారట. స్లీపర్ వందే భారత్ రైళ్ల వేగాన్ని మరింత పెంచనున్నారు.